యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం చదువుతా. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుకున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుకున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా ప్రభువులకు ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దేవాది దేవుడికి నిందైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన నామంలో నేను దేవుని మందిరంలోకి వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిలో ఈ ప్రాతకాల ఉదయకాల సమయంలో నేను దేవుని సన్నిధిని ఆరాధించాలి అని వచ్చినటువంటి మీకందరికీ ప్రభు పేరిట శుభములను నేను వందనములను తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి ఈ వాక్య భాగంలో చదువుతాను. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను. ప్రేమైనటువంటి దేవుని వాదాల అనగా ఈ వచన భాగము ఇశ్రాయేలు ప్రజలకు వారు అనుభవించినటువంటి కష్టాలు, వారు అనుభవించినటువంటి శ్రమలు, వారు అనుభవించినటువంటి నిందలు, అవమానములను బట్టి దేవుడు అంటే వారి జీవిత విధానంలో వారు ఎదుర్కొన్నటువంటి ఈ హెచ్చుతగ్గులు, అప్పుడప్పుడు కరువులు వస్తూ ఉంటున్నాయి, అప్పుడప్పుడు ప్రమాదాలు సంభవిస్తూ ఉంటున్నాయి, అప్పుడప్పుడు వారికి యుద్ధాలు ఎదురవుతూ ఉంటున్నాయి. అయినప్పటికీ వారి జీవిత విధానంలో ఎటువైపు తోచినటువంటి పరిస్థితుల్లో వారు సాగిపోతూ ఉంటున్నారు. ఈ యాత్రలో వారి జీవిత విధానంలో కొనసాగిస్తూ ఉన్నటువంటి విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. పై వచన భాగంలో ఎట్లా వీరు కష్టాలు అనుభవించినారు, ఎట్లా వీరు ప్రమాదముల గుండా వీరి జీవిత విధానం ప్రయాణమై కొనసాగుతూ ఉంటున్నది అంటే, జలముల లాంటి, ప్రవాహముల లాంటి, అగ్ని జ్వాలల లాంటి కష్టాలు వారు ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఈ పరిస్థితులు, కష్టాలు, బాధలు, శ్రమలు ఒక పక్క శత్రుభయం, మరో పక్క మనుషుల ద్వారా కలిగేటటువంటి పరిస్థితుల ద్వారా కలిగేటటువంటి అపాయాలు, అప్పుడప్పుడు వారు ఎదుర్కొంటున్నటువంటి హెచ్చుతగ్గులన్నిటిని బట్టి ఏ విధంగా కూడా వారు దుఃఖులకు లోనవక, ఏ విధంగా కూడా వారు మనసును గాయపరచుకోనక, ఏ విధంగా కూడా వారు ఆయాసానికి లోను కాక వారి జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నటువంటి విధంగా చూస్తున్నాం. ఎందుకు అంటే దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు ఆయన కుమారులు, ఆయన కలిగజేసినటువంటి కుమార్తెలు కాబట్టి. ఎందుకంటే నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి, ఎందుకంటే నీవు నా సొత్తు, నేను వెలపెట్టి విలువ పెట్టి కొనబడినటువంటి నా సొత్తు అని జ్ఞాపకం చేస్తున్నాను. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, గర్భంలో నుండి నిర్మాణం చేయబడక మునిపే నేను నిన్ను నిర్మించుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ప్రత్యేకపరిచినాను. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నేను ఏ హాని నీకు కలగలేదు. అగ్ని జ్వాలల లాంటి శ్రమలు నీకు ఎదురైనప్పటికీ, ప్రవాహముల లాంటి కష్టాలు నీకు సంభవించినప్పటికీ ఏ అపాయం నీకు రాకుండా నేను నీకు కాపాడుతాను. ఎందుకంటే ఇశ్రాయేలు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ, ఆయన కలుగజేసినటువంటి కుమారుడు, ఆయన కలుగజేసినటువంటి కుమార్తె కాబట్టి ఎందుకు ఈ ఆప్యాయత, ఎందుకు ఇంత మక్కువ దేవుడు వారి ఎడల కలుగజేసుకుంటున్నాడంటే, దేవుని కాపుదల ఎందుకు ఇంతగా ఇస్తున్నాడంటే ఈ వచన భాగం మనం జ్ఞాపకం చేస్తాము. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున. నిజంగా మనం కూడా అప్పుడప్పుడు ఆలోచన చేయగలిగితే మన జీవితాల్లో కూడా మనం ఈ స్థాయి వారికి రావడానికి
ఒక్కసారి మన వెనుక తట్టు మనం ఉండినట్లయితే, మన పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో ప్రమాదంలో కూడా మనం దాటి ఉండవచ్చు. ఎన్నో కష్టంలో నుండి, ఎన్నో వ్యాధికరమైనటువంటి బాధల్లో నుండి, శ్రమలలో నుండి మనము దాటి ఉండవచ్చు. ఎన్నో మేలు. ఎందుకు అనంటే, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడమైంది అంటున్నాడు. ఎందుకు ఇంత ప్రేమ ఇశ్రాయేలు ప్రజల పట్ల, ఎందుకు ఇంత మక్కువ అంటే, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడమైంది అంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేపడతా ఉన్నాం. ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నో యాక్సిడెంట్స్ జరిగే పరిస్థితుల నుండి, హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి ప్రాణంతో సజీవముగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన దృష్టికి నీవు ప్రియుడమైనందునే, ఆయన దృష్టికి నీవు ఘనుడుగా ఎంచబడుతున్నావు, ఆయన దృష్టికి నీవు ఘనురాలుగా ఎంచబడుతూ ఉంటున్నావు. కాబట్టి ఆయన కష్టకాలను దాటింపజేస్తా ఉంటున్నాడు, ఆయన శ్రమలలో నుండి విడిపింపజేస్తా ఉంటున్నాడు, బాధలలో నుంచి, చిక్కుల పెట్టు పాపంలో నుంచి ఆయన మనకు దాటింపజేస్తూ ఉంటున్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు అంటే, ఆయన సారూప్యంలో నిన్ను నిర్మాణం చేసినటువంటి దేవుడు, ఆయన రూపంలో నిన్ను కలుగజేసినటువంటి, నన్ను కలుగజేసినటువంటి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అంటే ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం, ఆయన యొక్క పోలికలో మనం చేయబడ్డాం, ఆయన గుణగణాలలో మనము పాలివారమై మనం ఎంచబడుతూ ఉండగా, ఇదిగో నా దృష్టికి నీవు ప్రియుడమైనందున ఘనుడమైంది అని జ్ఞాపకం చేస్తాం. ఎక్కడ కూడా దేవుడు మనలను విడిచిపెట్టినట్టు లేదండి. నీవు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీవు రోగంతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను, ఆయన హస్తం నిన్ను విడిచిపెట్టలేదు, నీవు అప్పుల బాధలో కూలిపోయినప్పుడు ఆయన హస్తము నీకు కూర్చ కాలేదు. ప్రతి సమయం అందులో నీ బాధల్లో, నీ కష్టంలో, నీ వ్యాధుల్లో, నీ దుఃఖంలో, నీ శ్రమలో ఆయన ప్రేమ నీకు ఎన్నట్టి ఉన్నదని సత్యాన్ని మనం ఉదయకాల సమయంలో మర్చిపోకూడదని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఇంత ప్రేమ మన మీద అంటే, నీవు ఆయన సారూప్యంలో చేయబడినటువంటి వాడు, ఆయన దృష్టికి నీవు ప్రియురాలుగా, ఆయన దృష్టికి నీవు ప్రియుడంగా ఎంచబడుతూ ఉంటున్నావు. కాబట్టి ఆయన నీవు ప్రతి సమయంలో నుండి విడిపింపజేస్తా ఉన్నాడు. ఆయన ప్రేమలో నీవు జ్ఞాపకం చేయబడతా ఉంటున్నావు, ఆయన సేవలో నీవు జ్ఞాపకం చేయబడతా ఉంటున్నావు. ఎందుకు అంటే, ఆయన దృష్టికి నీవు ప్రియుడమైనందునే ఈ ఉదయంగానే, నీ రాత్రికాల సమయంగానే నీవు జ్ఞాపకం చేయబడ్డావు. ఏ విధంగా అంటే, రేపటి దినము నా దేవుడి సన్నిధిలో నేను ఉండాలి, నీ హృదయం ప్రేరేపింపబడి, నీ మనస్సు ప్రేరణ కలిగి నీవు దేవుని మందిరంలోకి రాగలిగినావంటే, నీవు ఆయన దృష్టికి ప్రియుడమైనందునే ఘనుడుగా, ఘనురాలుగా ఎంచబడుతున్నావు. ఒకసారి 143వ కీర్తన 132వ కీర్తన 13వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, 132వ కీర్తన 13వ వచనం, యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకున్నాడు, దానిని నివాస స్థలంగా ఆయన కోరుకొని ఉన్నాడు. అంటే ఒక స్థలము మీదనే దేవుడు ఇంతగా ప్రేమ చూపింది, ఒక స్థలము మీదనే దేవుడు ఇంత ప్రేమ కలిగి ఉంటే, ఆయన రూపాన నిర్మాణం చేయబడినటువంటి నీవు, ఆయన పోలికలో నిర్మాణం చేయబడినటువంటి నీవు, నేను, మన మీద ఎంత ప్రేమ చూడండి. నీవు దేవునికి ఆయాసకరంగా ఉన్నప్పటికీ, నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ, దేవుని ప్రేమ నిన్ను విడిచిపోలేదు, ఆయన ప్రేమ నిన్ను మరచిపోలేదు. నీవు ఏ స్థలం అందులో
నీవు మొరపెట్టగా నీ ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. నీవు ఆయన వేడుకలుగా నీ మనవిని అంగీకరించి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చేటటువంటి దేవుడు. దిననేరగా ఉండునట్లు యెహోవా హస్తము, రక్షింపనేరగా ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, దిననేరగా ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదండి. నీవు విజ్ఞాపన చేయి ప్రతి విజ్ఞాపన ఆయన వింటున్నాడు. నీవు కష్టకాలంలో ఉండగా ఆయన నీ దరికి వస్తూ ఉంటున్నాడు. నీవు శ్రమలను అనుభవిస్తూ ఉంటుండగా ఆయన తన ఆదరణ నీకు దయచేస్తూ ఉంటున్నాడు. నీవు వ్యాధిగ్రస్తుడిగా ఉండినప్పుడు ఆయన ప్రేమ నిన్ను వెన్నట్టి ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటున్నది, నిన్ను కాపాడుతూ ఉన్నది. ఎందుకంటే ఎన్నో మరణకరమైనటువంటి పరిస్థితులను మనం దాటి వచ్చినామండి. ఎన్నో శ్రమల గుండా మనము మన జీవితంలో దాటింపజేసినటువంటి దేవుడు. అందుకనే 91వ కీర్తనలో 14వ వచనంలో ఒక మాట చక్కగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించను అంటున్నాడు. మనల్ని తప్పించేటటువంటి దేవుడు, మనల్ని కాపాడేటటువంటి దేవుడు, మనలను రక్షణలోకి నడిపించేటటువంటి నాథుడు. ప్రతి విషయమందు మన ప్రార్థన దేవుడు వింటాడా, నా ప్రార్థన దేవుని, నా మొర దేవుని సన్నిధిలో ఆయన వినగలిగినటువంటి స్థితిలో ఉన్నదా అని నీవు అనుకుంటావు. కానీ నీవు చేసేటటువంటి ప్రతి ప్రార్థన, నీవు చేసేటటువంటి ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదం ఒక సమయం, ప్రతి ఆలస్యం యొక్క ఒక మేలు దేవుడు మన కొరకు దాచిపెడతా ఉంటున్నాడని నిరీక్షణ కలిగినటువంటి వారమై మరి ఉండాలని. ఎందుకు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమ అపారమైనటువంటిదండి. ప్రేమకు హద్దులు అనేటటువంటిది, పరిధులు అనేటటువంటిది ఆయన ప్రేమకు లేదు. విశాలమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఒక భక్తుడు వచ్చి ఆయన అడుగుతున్నాడట, యేసు నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నావయ్యా అంటే, ఇంత 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 అనేటటువంటి పరిధి దేవుడు చెప్పలేదు. చూడు బిడ్డ, నీ కొరకు నా చేతులు చాచి ప్రాణము పెట్టునంతగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాను. అంత గొప్ప ప్రేమ. ఎందుకంటే నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడమైంది. నీవు ఏ సమయంలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడమైంది. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీవు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నా. మనము దేవుడిని ప్రేమించామని కాదు, దేవుడే మనలను ప్రేమిస్తూ ఉంటున్నాడు. నీవు దేవుడికి ఆయాసకరంగా ఉంటున్నట్లయితే, దేవుడికి విరోధంగా నీవు జీవిస్తున్నట్లయితే, దేవా నీ ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటిది, నీ ప్రేమ ఎంత అపారమైనటువంటిది, నీ ప్రేమను బట్టే కదా నేను ఉనికి కలిగి ఉన్నాను, నీ ప్రేమను బట్టే కదా నేను చలించుతున్నాను, నీ ప్రేమను బట్టే కదా నేను జీవించుతున్నాను అనే సత్యాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో మర్చిపోకూడదని మనం జ్ఞాపకం చేయబడతాము. ఇదే 91వ కీర్తనలో 10వ వచనంలో మనం గమనిస్తే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అపాయము ఏది నీకు రాకుండా, నీ పాదములకు రాయి తగలకుండా, గాయాలు కాకుండా నీకు కష్టంలో శ్రమలలో నుంచి విడిపించేటటువంటి దేవుడుగా ఆయన మన ఎడల ఉన్నాడు. ఎందుకంటే తన ప్రేమ నీకు అపారమైనటువంటి అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే ఆయన రూపంలో నిర్మాణం చేయబడినటువంటి ఆయన కుమారుడు, ఆయన కుమార్తె కాబట్టి వారి ఎడల తన ప్రేమను వెల్లడి చేసినటువంటి దేవుడు, తన రూపంలో నిర్మాణం చేయబడినటువంటి నీవు, తన రూపంలో నిర్మాణం చేయబడినటువంటి మనము ఆయన ప్రేమకు ప్రతిరూపమై ఆయన నిజముగా దేవానికి నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నావు, నేను నీ దృష్టికి ధనురాలను కాకపోయినప్పటికీ నన్ను ప్రేమిస్తూ ఉంటున్నావయ్యా. ఆ ప్రేమను బట్టి
దేవుని స్తుతించగలిగిన, ఆయన నామమును ఘనపరచగలిగినటువంటి ఆయన యొక్క క్రియల ద్వారా మనము ఆయన మార్గంలో నడిపింపబడినటువంటి వారమై ఈ లోకాన మనం జీవించబోతులమై ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని ద్వారా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటుండగా, మనలను ప్రేమిస్తూ ఉంటుండగా, మనము ఆ ప్రేమ ఇతరుల పట్ల కనపరుస్తున్నామా? దేవుని దృష్టికి నీవు ఘనుడుగా ఎంచబడుతూ ఉంటుండగా, ఆ ఘనమైనటువంటి ప్రేమకు ప్రతిబింబమైనటువంటి మనం ఇతరులను ప్రేమించబద్ధమై ఉంటున్నామా? యేసు ప్రభువు చెప్పినటువంటి నూతన నిబంధనలు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రేమాన్ని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. అటులనే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. ఎందుకంటే నీవు ఘనుడుగా ఎంచబడుతున్నావు, దేవుని దృష్టిలో ఘనురాలుగా ఎంచబడుతూ ఉంటున్నావు. ఆయన దృష్టికి ప్రియమైనటువంటి బిడ్డగా నేను ఎంచబడుతూ ఉండగా, ఆయన రక్తంలో ముద్రింపబడినటువంటి నీవు, ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు, ఆయన రూపాన్ని ధరించినటువంటి నీవు, ఆయన ప్రేమను ధరించుకున్నటువంటి మనము ఇతరులను ఆ విధంగా దేవుని యొక్క ప్రేమను పరిచేటటువంటి విధంగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడి వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆ ప్రేమను బట్టి దేవుడు నిన్ను ప్రేమించినాడు కాబట్టి నీవు ఆయన దృష్టికి యోగ్యమైనటువంటి వాడిగా, యోగ్యురాలిగా ఉండనప్పటికీ నిన్ను భరించడానికి, నీ పాపములను మన్నించడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను తన వైపునకు, నీ హృదయంలో, నీ మనస్సులను ఆయన వైపు తిప్పుకోవడానికి ఆ కలువరిలో ఆయన తన ప్రాణాలను అర్పించి నిన్ను విమోచించి రక్షణ మార్గాన్ని ఇచ్చినటువంటి దేవుడు. మరి ఆయన ప్రేమను పొందుతున్నటువంటి మనం, ఆయన రూపాన్ని ధరించినటువంటి, ఆయన స్వరూపంలో నిర్మాణం చేయబడినటువంటి మనము ఆయన ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలని, ఆయన ప్రేమను ఇతరులకు పంచేటటువంటి విడుదలుగా ఈ లోకంలో మనమందరం జీవించటకు ఆ ప్రియేక దేవుడు మనకందరికీ సహాయం చేయుగాక. ఆమేన్. అందరికీ కళ్ళు మూసుకున్నట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి మా యేసు ప్రభు, మీ దయగల పరిశుద్ధ సన్నిధిని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థన సమయాన ఆయన నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైంది అని వచనం ద్వారా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నావో, అలనాడు ఇశ్రాయేలు ప్రజను ఎంతగా నీవు ప్రేమించినావో ఈ దినాన మమ్మల్ని ప్రేమిస్తున్నావని, నీ ప్రేమను బట్టి మేము ఈ లోకంలో ఉనికి కలిగి ఉన్నామని, కష్టకాలంలో మమ్మల్ని ఆదరించి విమోచించినటువంటి దేవుడవని కృతజ్ఞతతో నీ నామంలో మహిమ కలుగునట్లు మా జీవితంలో ఆయనపరచుమని మిగతా సమయంలో నీ దివ్య హస్తంలో కప్పచెప్పవచ్చు. యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరము నిలవబడి ఉండగా అపోస్తుల విశ్వాస సూత్రం చెప్పడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకున్నాం. పరలోక పూర్వకులకు సృష్టికర్తయు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముతున్నాను. చనిపోయిన వారిని సర్వశక్తి తండ్రి నా దేవుని కుర్చీలైన కుర్చీలు పరిశుభ్ర సాహవానికి సమయం, పరిశుభ్ర సహవాసం, పాప క్షమాపణ, శరీర నిత్యం నమ్ముతున్నాను. ఆమేన్. సమయంలో మన కృతజ్ఞతార్థనలు చెల్లిస్తూ పరలోకై మనము సిద్ధపరచుకుంటుండగా 407వ సంగీతం ప్రీతికరమైన యేసు రేతబోధుడు. అలాగే చివరి వచనం బాగుందా? ప్రీతికరమైన యేసు రేతబోధుడు
తాను అప్పగింపబడిన రాత్రియుడు ఆయన రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని క్షమించి తీసుకొని తిరిగి ఇది నీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం తన జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడం చెప్పారు. ఆ ప్రకారం మీ భోజనం తినడాన్ని పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వర్తించి దీనిలోంచి మీరందరూ త్రాగుడు ఇది మీ కొరకు అనేక నుంచి తిప్పబడుతున్న రొట్టెని యొక్క నారంతో ఇది తాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడం చెప్పారు. చెప్పండి ఆమేన్. ప్రభువా నీ మరణమును స్మరించుతున్నాను, నీ పునరుద్ధానంలో ఒప్పుకొంచున్నాను, నీ రెండవ రాకడకు ఎదురు చూస్తున్నాను. తీసుకుని మహిళలు వెంకటగల మా తండ్రి, నేను శరీరంలో పాల్పడుతున్నందుకు నేను దీవించి పాత్ర క్రీస్తులో పాల్పడుతున్నందుకు మమ్మను రొట్టి ద్రాక్షరసాన్ని ఈగులను నీ పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచుకుని నేను బాబు ఎంతో బతిమానుకుంటున్నాను. ఆయనతో ఏక విశ్వాసం శిరశరీరం మా ప్రభుత్వం తీసుకున్నప్పుడు అభిప్రాయంలో అనుకరించి ప్రభు పరిశుద్ధుగా ఈ నామమును బట్టి నేను దీవించుకున్నటువంటి పాత్రలో మీరు ఆశీర్వదించమని మీ నామమును ప్రతిష్ఠించమని ప్రార్థించినటువంటి ఈ నీవులను ఈ శరీరంలో సంస్కారంలో ఇద్దరు విశ్వాసంతో పుచ్చుకొచ్చుకుంటుండగా నీ అదృశ్యమైనటువంటి నీ పదకొండు సన్నిధి ఎల్లవేళలేదు మాకందరినీ అనుగ్రహించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఆయన యొక్క శరీరత్తులను సంస్కారంలో పాల్గొనేటువంటి మనమందరము ప్రార్థనలో తెలుస్తున్నాం. ప్రార్థించుకొని సర్వశక్తి కలిగి సదా జీవించుకున్న దేవా, ఈ దివ్యమైనటువంటి సన్నిధిని బట్టి, ఇదిగో ఈ స్వరమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో మీ నడిపింపు ద్వారా మమ్మల్ని దృష్టించి మీ కృపలకు పాత్రలుగా చేసినటువంటి దేవా, మీకు కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నా. మీ కృపలను బట్టి, ఈ దినమంతటి మా దినచర్యలను బట్టి, ఈ నడిపింపును, ఈ పరిశుద్ధాత్మ సహాయం మాకందరికీ అనుగ్రహించమని, మీ శరీర రక్తంలోని సంస్కారంలో విశ్వాసంతో పుచ్చుకున్నటువంటి మమ్మలను ఇదిగో ఈ లోకంలోకి మేము వెళ్తూ ఉండగా, లోకంలో జీవించినను మేము లోకము వారు కామని మీ విలువ పెట్టి వెలపెట్టి కొనబడినటువంటి మీ సొత్తు అని, మీ జనాంగమని, మీ దృష్టికి మేము ప్రియులమని మేము ఎంచబడగలుగునట్లు మా ప్రవర్తనను, మా క్రియలను ఆయన సరి చేసుకొని ఈ సహవాసంలో నిలిచి ఉండగలిగేటటువంటి ఆత్మీయ పరిశుద్ధాత్మ నడిపింపు మాకందరికీ అనుగ్రహించినవి. చేరవచ్చిన ఈ బిడ్డలను, మీ శరీరంలో పాల్గొన్నటువంటి మమ్మలను, పరిశుద్ధ సంఘమును మీ యొక్క ఆత్మచేత బలపరిచి మీ కృపలకు పాల్గొనగా చేసి, ఈ దినమంతా ఈ వారాంతని కాపుదల, మీ సంరక్షణ మాకందరికీ అనుగ్రహించినవి. మన ప్రభువు ఇటువంటి యేసుక్రీస్తు దివ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్త పరలోకమును నెరవేర్చున్నాడు, భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేసి, నాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించను, మమ్మల్ని శోధనలోకి ఏకాదశుడు తప్పించను. ఎందుకంటే రాజ్యం, శక్తియు మహిమ నిరంతరం ఉన్నాయి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప కృపయు, మన పరలోకపు తండ్రి అయిన దేవుని అపారమైనటువంటి ప్రేమయు, నిత్యము సత్యములోకి నడిపించుకున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు చేరవచ్చిన మనకందరికీ, పరిశుద్ధ సంఘమంతటికి, సకల విశ్వాసులకు, సర్వ సృష్టికి ఏక దేవుని కృప, ఆయన కాపుదల, సంరక్షణ సదా తోడుని వేయండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. బయట టీవీ ఏర్పాటు చేయబడి ప్రార్థనానంతరం టీ తాగి ప్రవేశించాము.